జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో శంకరారంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ డీలర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం సక్రమంగా పోయడం లేదు అని ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాడు అని, ఇదేంటి అని అడిగితే నేను రేషన్ బియ్యం పోయను అని చెప్పి ప్రతిసారి దుకాణానికి తాళం వేసుకుని పోతున్నాడు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు హెచ్చరించినా కానీ అలానే వైఖరి మార్చుకుండడం లేదని, ఈ డీలర్ వల్ల మేము నానా ఇబ్బందులు పడుతున్నాము అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డీలర్ను మేము ఎప్పుడూ చూడలేదు అని, ఇతనిని వెంటనే తీసేసి కొత్త డీలర్కు బాధ్యత అప్పచెప్పి మాకు సక్రమంగా రేషన్ బియ్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి అని ప్రజలు కోరుతున్నారు. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తాను అన్నాడు. అదే నాకు బియ్యం లేవా, బియ్యం తెచ్చుకున్నాడు. ఆ 2 రోజులు ఫోన్ చేసినా రానేలేదు. అవి అటే పీకినాయి. అంతకుముందు ఆ నెల పోయింది. ఇక ఇది నిన్నటి 3 రోజుల కాడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. 7 గంటలకు ఇవాళ పొద్దున 7 గంటలకు ఫోన్ లిఫ్ట్ చేసి అది విషయం. ఆటో పట్టుకుంటే నాకు ఇప్పుడు 500 కొత్తిళ్ళ నుంచి రావాలి నేను.